అందరికీ నమస్కారం మిత్రులారా. నేను పెట్టిన టైటిల్ ప్రకారం గాఢ ధ్యాన సాధనాల వలన ఆధ్యాత్మిక శక్తులు సిద్ధులు కలుగుతాయా, సిద్ధులు నిజంగా ఉన్నాయా? మిత్రులారా, ఈరోజు మనం సిద్ధుల గురించి మాట్లాడదాం. ఈ వీడియోలో సిద్ధుల గురించి, ఆధ్యాత్మిక శక్తుల గురించి మీకు నేను వివరిస్తాను మిత్రులారా. నిజంగా సిద్ధులు ఉన్నాయా? సిద్ధులు గాఢ సాధన వలన కలుగుతాయి మిత్రులారా. గాఢ సాధన వలన చాలామంది సిద్ధులను పొందిన వారు ఉన్నారు. అంటే సాధన ద్వారా ఆత్మకై చేరుకునే ప్రయత్నంలో, అంటే మనం ప్రయాణంలో ఆత్మవైపు ప్రయాణించే ప్రయాణంలో సిద్ధులు అన్నవి ఎదురుపడుతూ ఉంటాయి. కానీ మనం వాటి పట్ల ఆకర్షించబడకూడదు. వాటి పట్ల మనం ఆకర్షితులమై వాటిలో చిక్కుకున్నామంటే నీ లక్ష్యం మధ్యలోనే ఆగిపోతుంది. చాలామంది సిద్ధుల పట్ల ఆకర్షితమై, అంటే సాధకులు అందులోనే చిక్కుకొని అందులోనే ఆగిపోయారు. అంటే సిద్ధులను నువ్వు ఆకర్షితమైతే, సిద్ధులకు ఎంతగా ఆకర్షితమైతే నీ లక్ష్యం అంతగా ఆగిపోతుంది. అంటే ఆత్మ ప్రయాణం నువ్వు ఒక కాడ ఆపేసావన్నమాట. సిద్ధుల దగ్గరనే ఆగిపోతే. సిద్ధులు అనేవి మధ్యలో వచ్చేటివి, అవి ఎక్కువ కాలం నిలబడవు. మిత్రులారా, సిద్ధులకు ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. నేనే కాదు, ఒక రామకృష్ణ అదే చెబుతాడు, రమణ మహర్షి అదే చెబుతాడు, ఓషో కూడా అదే చెబుతాడు. వారు సిద్ధులు ప్రదర్శించరు, సిద్ధులకు ఏమాత్రం విలువ ఇవ్వరు. నిజమైన గురువు అనేవాడు, సాక్షాత్కారం పొందిన గురువు ఆత్మ గురించే బోధిస్తాడు, నిన్ను ఆత్మ వైపే కదిలేలా చేస్తాడు తప్పించి సిద్ధుల గురించి మాట్లాడడు, సిద్ధులకు ప్రాముఖ్యత ఇవ్వడు. ఎవడైతే సిద్ధులు జనాల ముందు ప్రదర్శిస్తాడో, సిద్ధుల గురించి గొప్పగా చెప్పుతాడో వాడు ఆత్మసాక్షాత్కారం పొందినవాడు కాదు. ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాలలోనే ఒక ఫేమస్ బాబా అనేవాడు ఉండేవాడు. ఇప్పుడు చనిపోయాడు వాడు. వాడి గురించి అందరికీ తెలుసు, నేను పేరు చెప్పదలుచుకోలేదు, కానీ మీకు అర్థమవుతుంది. చేతులలో గొలుసులు సృష్టించడము, నోటి నుండి లింగాలు తీయడము. ఇటువంటి మోసపూరితమైన బాబా ఉండేవాడు ఒకడు. మన తెలుగు ప్రజలకు తెలుసు, దేశం మొత్తం తెలుసు అనుకోండి. అటువంటి వాడు నిజంగా సాక్షాత్కారం పొందినవాడు కాదు. ఎందుకంటే సాక్షాత్కారం పొందినవాడు ఎన్నటికీ ఆ విధంగా సిద్ధుల ప్రదర్శన బహిరంగంగా జనాల ముందు ప్రదర్శించడు. సిద్ధులు కలిగినంత మాత్రాన వాడు సాక్షాత్కారం పొందినవాడు అనే నిర్ధారణకు మనం రాకూడదు. ఎందుకంటే సిద్ధులను బట్టి మనము అతడి యొక్క జ్ఞానాన్ని నిర్ధారించలేము. సిద్ధులు అవి మానసికంగా కలిగే ఒక శక్తులు. నిజమైన ఆధ్యాత్మికత అన్నది మనస్సు దాటేసిన తర్వాతనే మొదలవుతుంది. అంటే నీ మనస్సును అధిగమించిన తర్వాతనే, అప్పుడు మాత్రమే నిజమైన ఆధ్యాత్మికత అన్నది మొదలవుతుంది. మానసిక స్థాయిలో ఉన్నంతకాలం అది ఆధ్యాత్మికత కానే కాదు, ప్రాపంచికమే. సిద్ధులు అనేటివి మనస్సులోనే ఉంటాయి, మానసిక శక్తులు. నీ మనస్సు ద్వారా అనేక శక్తులను సృష్టించవచ్చు. ఆ శక్తులను ఉపయోగించి అనేక వస్తువులను కావచ్చు, ఇంకా అనేక సిద్ధులను ప్రదర్శించవచ్చు. అవన్నీ మానసిక క్షేత్రంలో ఉండేటివే. కానీ ఆత్మ అన్నది మనస్సుకు అతీతమైనది, మనస్సును దాటిన తర్వాతనే ఉండేది. మిత్రులారా, సిద్ధులు అనేటివి ఆధ్యాత్మికత యొక్క, అంటే ఈ సిద్ధులు ప్రదర్శిస్తున్నాడు కాబట్టి వీడు ఆధ్యాత్మికంగా పురోగమించాడు అనే తప్పుడు నిర్ధారణకు మనం రాకూడదు. ఒక సిద్ధులు ప్రదర్శించేవాడు ఆధ్యాత్మికత మజిలీలో అవి ఎదురుపడుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఒక ఫేమస్ బాబా, అంటే నోటి నుండి లింగాలు తీయడము, చేతులలో గొలుసులు సృష్టించడము, చేతు నుండి విభూది తీయడము, వీడు గాఢ సాధన చేసిన వాడే కానీ ఇంకా ఆత్మసాక్షాత్కారం పొందినవాడు కాదు. ఆత్మను చేరుకునే మార్గ మధ్యంలో ఆగినవాడు.
అంటే సిద్ధులలో చిక్కుకున్నవాడు. సో వీడు ఇంకా ముందుకు వెళ్ళలేదు, కొంత స్థితిని ఉన్నత స్థితిని పొంది అక్కడ ఆగిపోయినవాడు. సో ఈ సిద్ధులు ప్రదర్శించే వాళ్ళు ఆధ్యాత్మికంగా కొంత పురోగమించిన వారే, కానీ ఇంకా ఆత్మవైపు చేరుకోని వారు. ఆత్మవైపు చేరుకున్నవాడు సిద్ధులు ప్రదర్శించడు, సిద్ధులను లెక్కనే చేయడు, పేరు ప్రతిష్టలకు ఆశపడడు, జనాల ముందు గొప్పగా ప్రదర్శించడు. ఒక రమణ మహర్షి ఏనాడు సిద్ధులను ప్రదర్శించడు, సిద్ధులను లెక్క చేయడు, ఎడమకాలితో తంతాడు సిద్ధులను. వారి కాలు మీద పడ్డ దుమ్ముతో సమానం సిద్ధులు. సో మిత్రులారా, సిద్ధులను ప్రదర్శించేవాడు నిజంగా మోసగాడే, ఇంకా పరిపూర్ణుడు కాదు. సో ఈ ఫేమస్ బాబా మరి వాడికి అన్ని గొప్ప సిద్ధులు శక్తులు ఉన్నట్టయితే అఫ్కోర్స్ వారికి సిద్ధులు కలిగాయి, గాఢ సాధన వలన కొన్ని సిద్ధులు కలిగాయి, కానీ కలిగిన సిద్ధులు ఎక్కువ కాలం నిలబడలేదు. ఎలా కలిగాయో అవి కొద్ది రోజుల్లోనే అంతరించిపోయాయి. తర్వాత వాడు ప్రదర్శించిన ఆ బాబా ప్రదర్శించిన సిద్ధులన్నీ ఒక మెజిషియన్ దగ్గర నేర్చుకున్న ట్రిక్స్ మాత్రమే. ఆ ట్రిక్స్ ఉపయోగించి, ఎందుకంటే మొదట్లో ప్రదర్శించిన ఆ సిద్ధులు నిజమైనవే, కానీ జనాల ముందు అవి ప్రదర్శించడం వల్ల అప్పటికే వాడికి గొప్ప యోగి అన్న పేరు వచ్చింది. కానీ ఆ సిద్ధులు అయిపోయాయి, త్వరలోనే అయిపోయాయి. సో మరి అప్పటికే వాడికి పేరు వచ్చింది, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి? ఇప్పుడు ఆ సిద్ధులు అయిపోయాయి కదా, ఇప్పుడు నా దగ్గర శక్తి లేదంటే ఈ భక్తులు కానీ ఈ జనాలు కానీ నా దగ్గరికి రారు. సో అప్పుడు వాడు ఒక మెజిషియన్ దొంగ ట్రిక్స్ నేర్చుకోవడం, అవి నేర్చుకొని మళ్ళీ జనాల ముందు ఏదో శక్తులు ఉన్నట్టు ప్రదర్శించి జనాలను బురిడి కొట్టించడం, మోసం చేయడం మొదలుపెట్టాడు. సో ఇటువంటి మూర్ఖ బాబాల మాయలో పడకండి మిత్రులారా. అది ఆధ్యాత్మికంగా పురోగమించిన ఆత్మ కాదు, కేవలం కొంత ప్రయాణించి అక్కడితోనే ఆగిపోయిన కొంత పురోగమించిన ఆత్మ, కానీ పరిపూర్ణమైన ఆత్మ కాదు. అది రమణ మహర్షి స్థాయి కాదు. సో ఇటువంటి బాబాల మోసాల్లో పడకండి. కేవలం పరిపూర్ణత సాధించిన యోగులు మాత్రమే నిజమైన గురువులు. వారు నీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు మాత్రమే ఉపయోగపడతారు. కానీ ఇప్పుడు సిద్ధులు ప్రదర్శించేవాడు సాధకులకు తప్పకుండా వాడు మోసగాడై ఉంటాడు. అంటే వాణ్ణి అనుసరించేవారు అక్కడనే ఆగిపోతారు, వారు కూడా ఆత్మవైపు కదలలేరు, సిద్ధుల మాయలో సిద్ధుల భ్రమలో పడిపోతారు. సో మిత్రులారా, అటువంటి సిద్ధులు ప్రదర్శించే వాళ్ళు పరిపూర్ణులు కాదు, ఇంకా ఆధ్యాత్మికత గురించి ఆత్మ గురించి వారికి పరిపూర్ణంగా తెలియదు. సో ఈ ఫేమస్ బాబాగాడు అనేక మోసాలు చేశాడు, జనాలను వాడి యొక్క మాయలతో, వాడి యొక్క అర్థం పర్థం లేని బోధనలతో జనాలను అనేక ఫాలోవర్స్ను సంపాదించాడు. వారి ద్వారా అనేక నిధులు డబ్బులు పోగు చేసుకున్నాడు వీడు. మరి ఈ ఫేమస్ బాబా గానికి అపెండిక్స్ వచ్చింది. అపెండిక్స్ వచ్చినప్పుడు వీడు ఏం చేశాడు, ఒక వారం రోజులు భక్తులకు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళాడు. అంటే భక్తులకు తెలియకూడదు కదా, ఇంత గొప్ప బాబాకు, ఇంత గొప్ప పరిపూర్ణుడికి అపెండిక్స్ రావడం ఏమిటి? ఒకవేళ వచ్చిన వాడి యొక్క సిద్ధులతో తగ్గించుకోవాలి కదా, దైవాంశ సంభూతుడు, మరి గొప్ప గొప్ప శక్తులు ఉన్నవాడు. సో తన యొక్క సిద్ధుల ద్వారా తగ్గించుకోవాలి కదా, లేదు. వాడు గోవాకు వెళ్ళాడు, వారం రోజులు సీక్రెట్గా భక్తులకు తెలియకుండా గోవాకు వెళ్ళి అక్కడ వైద్యునికి, అపెండిక్స్ ఆపరేషన్ చేసే వైద్యునికి ఒక 3-4 రెట్లు డబ్బు ఇచ్చి, అంటే బయటికి తెలియకూడదు కదా, మేనేజ్ చేసి ఆపరేషన్ చేసుకొని ఆరోగ్యం కుదుట పడ్డాక మళ్ళీ భక్తుల ముందు వచ్చి ఒక యోగిలాగా మళ్ళీ మోసం చేయడం మొదలుపెట్టాడు. సో మిత్రులారా, మరి వానికే కనుక అంత గొప్ప సిద్ధులు ఉన్నట్టయితే ఆ అపెండిక్స్ యొక్క వ్యాధిని వాడి యొక్క సిద్ధుల ద్వారా తగ్గించుకోవచ్చు కదా. సో మిత్రులారా, అంటే తనకు వచ్చిన కష్టాన్నే తను తీర్చుకోలేనివాడు తన యొక్క సిద్ధుల ద్వారా జనాల కష్టాలు ఏం తీర్చగలడు వాడు? అసలు సిద్ధుల ద్వారా కష్టాలు ఎందుకు తీరవు? అసలు సిద్ధులు అన్నవి క్షణకాలంలో కలిగి కొంతకాలం ఉండి అవి అంతర్ధానమైపోతాయి, అంటే అంతరించిపోతాయి, అవి ఎక్కువ రోజులు నిలబడవు. సో మిత్రులారా, సిద్ధులు అన్నవి
ముఖ్యమైన విషయాలే కాదు ఆధ్యాత్మికతలో. వాటి పట్ల ఆకర్షితమైతే నీ లక్ష్యం దెబ్బతింటుంది. నువ్వు మధ్యలోనే ఆగిపోతావు, ఆత్మవైపు కదలవు. సో మిత్రులారా, నేను చెప్పేది ఏమిటంటే సిద్ధులు ఉన్నాయి కానీ వాటిని పట్టించుకోకూడదు. వాటికి ఆధ్యాత్మికతలో ఏమాత్రం విలువ లేవు. ఒక రమణ మహర్షి సిద్ధుల గురించి ఏమాత్రం విలువ ఇవ్వడు. శ్రీరామకృష్ణుడి జీవితంలో ఒక అందమైన కథ ఉంది మిత్రులారా సిద్ధుల గురించి. శ్రీరామకృష్ణుడు గోదావరి యొక్క ఒడ్డుకు ఉన్నప్పుడు అక్కడ చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఆయన దగ్గరికి ఒక సిద్ధి కలిగిన వాడు, అంటే నీళ్ళ మీద నడిచే సిద్ధిని పొందిన ఒక వ్యక్తి శ్రీరామకృష్ణుని దగ్గరికి వస్తాడు. వచ్చి శ్రీరామకృష్ణుని గురించి తన యొక్క గొప్పతనాన్ని వివరించడం జరుగుతుంది. అంటే నేను ఒక 20 సంవత్సరాలు ఒక సాధన చేశాను, దాని ద్వారా నాకు నీటి మీద నడిచే సిద్ధి కలిగింది అని శ్రీరామకృష్ణుని ముందు గొప్పగా చెప్పడం మొదలు పెడతాడు. అప్పుడు శ్రీరామకృష్ణుడు నవ్వి, ఇటువంటి అర్థం పర్థం లేని పనికి ఒక 20 సంవత్సరాల కాలాన్ని వృధా చేసుకున్నావా అని పగలబడి నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నారు స్వామి అని ఆ సిద్ధి కలిగిన వాడు శ్రీరామకృష్ణుని ప్రశ్నిస్తే, పిచ్చివాడ, నేను ఈ నదిని దాటేందుకు నావికునికి, అంటే పడవ నడిపేవాడికి ₹1 ఇచ్చి దర్జాగా పడవలో కూర్చొని ఇలా పడుకొని ప్రయాణిస్తాను అని ఆ సిద్ధునికి శ్రీరామకృష్ణుడు చెప్పడం జరుగుతుంది. కానీ నువ్వు ఈ గట్టు నుండి, అంటే ఈ యొక్క నదిని దాటాలంటే ఇక్కడ నుండి చాలా దూరం నడుచుకుంటూ ప్రయాణించాలి. అది ఏమాత్రం విలువలేనిది. సో ఈ మాత్రం సిద్ధి కోసం నువ్వు 20 సంవత్సరాలు కాలాన్ని వృధా చేసుకున్నావు. సో అంటే శ్రీరామకృష్ణుని యొక్క ఆ జ్ఞానం చూడండి మిత్రులారా. సిద్ధిని సంపాదించిన వాడి యొక్క జ్ఞానం ఏ విధంగా ఉంది, శ్రీరామకృష్ణుడి జ్ఞానం ఏ విధంగా ఉందో చూడండి మిత్రులారా. సాక్షాత్కారం పొందిన వాడి యొక్క లక్షణం ఆ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ తెలివి ఎవరిది, నిజమైన తెలివి ఎవరిది? శ్రీరామకృష్ణుడు ₹1 ఇచ్చి పడవను దర్జాగా అందులో కూర్చొని ప్రయాణించి ఒడ్డును చేరుకుంటాడు. ఇంకో విధంగా చెప్పాలంటే ఆ పడవ నడిపేవాడు శ్రీరామకృష్ణునికి తెలుసు. సో అప్పుడప్పుడు అతడు ఆ ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీగా శ్రీరామకృష్ణుని పడవలో కూర్చుండుకోబెట్టి ఒడ్డును చేరుస్తాడు. సో మిత్రులారా, ఇక్కడ గొప్పతనము ఎవరిది? శ్రీరామకృష్ణునిది. నిజమైన జ్ఞాని ఆ విధంగా ఉంటాడు. అంటే మూర్ఖమైన సిద్ధులు మూర్ఖంగా ప్రవర్తించడు. ఆ విధంగా సిద్ధుల గురించి మాట్లాడడు. సిద్ధులు అనేవి మూర్ఖమైనవని వారికి తెలుసు. సో నిజమైన గురువులు సిద్ధుల గురించి మాట్లాడరు, ఆత్మ గురించే మాట్లాడతారు. ఆత్మను చేరుకునే మార్గాన్ని భక్తులకు కానీ శిష్యులకు కానీ బోధిస్తారు మిత్రులారా. సో సిద్ధులు ప్రదర్శించే మూర్ఖుల మాయలో పడకండి. బాబాలు కానీ స్వాములు కానీ సిద్ధులు ప్రదర్శించే మూర్ఖుల మాయలో పడకండి మిత్రులారా. వారికి ఏమాత్రం ఆధ్యాత్మిక గురించి ఆత్మ గురించి ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులు వారు. సో మిత్రులారా, సిద్ధులకు ఏమాత్రం విలువ లేదు. సో మీరు సిద్ధుల మాయలో పడకండి. మన లక్ష్యం ఆత్మను చేరుకోవడం, ఆత్మను గుర్తించడం. సో ధన్యవాదాలు మిత్రులారా. నా యొక్క ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.